హలో ఫ్యాషన్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య ఫ్యాషన్ అండ్ డైరీస్. ఈ వీడియోలో ఈ సింపుల్ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాం. ఇక్కడ నేను ఇలా స్ట్రైట్గా ఎందుకు స్టిచ్ చేశానంటే ఈ డిజైన్ మనకి కదలకుండా ఉంటుంది. సో ఇలా మనం ఫ్లవర్ ఇలా కట్ చేసాం కదా, దీని చుట్టూ మనం స్టిచ్ చేయాలి. అలా లైనింగ్ మీద స్టిచ్ చేయొద్దు, అలాగని పేపర్ పేస్టింగ్ పైన కూడా స్టిచ్ చేయొద్దు. ఎగ్జాక్ట్ మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. కార్నర్ నుంచి స్టిచ్ చేశాక ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ లీవ్ చేసి కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా కట్ చేసి చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. సో దట్ మనకి టర్న్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. టర్న్ చేసుకున్నాక ఇలా వస్తుంది. టర్న్ చేసి నీట్గా షేప్ వచ్చేలాగా టర్న్ చేసుకొని ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఈ సింపుల్ నెక్ డిజైన్ ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమే. నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా స్టిచ్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అంతే, కట్ చేసుకొని టక్స్ పెడుతున్నాను. నేను 4 ఇంచ్ పెడుతున్నాను. 30 కన్నా ఎక్కువ సైజు ఉన్న వాళ్ళు 4 ఇంచ్ 4.5 అలా పెట్టొచ్చు. 30 కన్నా సైజ్ తక్కువ ఉన్న వాళ్ళు 3.5 అలా పెట్టొచ్చు. సో ఇలా టక్స్ స్టిచ్ చేసుకోవాలి నీట్గా. మీరు బిగినర్స్ అయితే మార్క్ చేసుకోండి అక్కడ స్కేల్తోని, అప్పుడు స్ట్రైట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ ఫినిష్ అయ్యాక బెల్ట్ పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకున్నాక ఇలా బెల్ట్ స్టిచ్ చేయాలి. నేను 2 ఇంచ్ బెల్ట్ తీసుకున్నాను. బెల్ట్ స్టిచ్ చేశాక ఇలా లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ చేయాలి. మనం మెయిన్ క్లాత్ మీద అసలు స్టిచ్ చేయొద్దు. ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి మనం దూరం కుట్టు పెట్టుకోవాలంటే 4 నెంబర్ స్టిచ్ చేయాలి. ఇలా కుట్టాక మనకప్పుడు ఈజీ అయిపోతుంది హెమ్మింగ్ చేసేటప్పుడు. ఇది ఇలా పక్కకు పెట్టేసి నేను 1 ఇంచ్ క్లాత్ కట్ చేశాను శారీలో నుంచి డోరీస్ కోసం. ఇలా డోరీ స్టిచ్ చేసి నేను ఈ లూప్ టర్నర్ తీసుకున్నాను, డోరీ టర్నర్. దీంతో చాలా ఈజీగా డోరీని స్టిచ్ చేయొచ్చు. ఇలా హుక్ ఉంటుంది, ఇలా పెట్టి క్లాత్ని లోపల నుంచి తీయాలి. ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ మెథడ్. మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కుట్టుకోవచ్చు డోరీని. అంతే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. అంటే లోపల నుంచి మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు. ఇలా డోరీ లెంత్ చూసుకొని అక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కింద పెట్టి దాని చుట్టూ మనం టాప్ స్టిచ్ వేయలేదు కదా, ఇది పెట్టుకుంటూ టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి నీట్గా వస్తుంది. ఓకే, ఇలా ఒక 4 డోరీస్ మాత్రమే కుట్టాలి. ఎందుకంటే అప్పుడు మనకు ఆపోజిట్ స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మధ్యలో ఒక డిజైన్ ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఇలా 4 డోరీస్ స్టిచ్ చేశాక సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఆపోజిట్ సైడ్ కుట్టాలి. ఇలా నీట్గా ఆపోజిట్ సైడ్ చూసుకొని దాని ప్రకారం మనం కుట్టుకుంటూ రావాలి.
సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టాక మనకి మధ్యలో ఇలా ఫామ్ అవుతుంది. అక్కడ రఫ్ చేసుకోవాలంతే. రఫ్ చేసుకుని అక్కడ ఒక క్లాత్ బటన్ లేదంటే ఏదైనా ఫ్యాన్సీ బటన్ పెట్టుకోవచ్చు. మనకి డిజైన్ ఇంకా కొంచెం మంచిగా లుక్ వస్తుంది. ఇది సింపుల్ డిజైన్. ఓకేనా? ఇలాగ థ్రెడ్స్ ఏమీ ఎక్స్ట్రా లేకుండా కట్ చేసుకోవాలి. ఇది నేను ఫ్రంట్ నెక్ డిజైన్ ఇలా కట్ చేసుకున్నాను. దీన్ని పేపర్ ప్లాస్టిక్ పైన ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. డబుల్ ఫోల్డ్ తీసుకొని ఇలా పెన్తో గీస్తున్నాను. పెన్తో నీట్గా డ్రా చేసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 1 or 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేస్తున్నాను నీట్గా. మనం ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది డిజైన్ అనేది. ఇది చాలా డిఫరెంట్ లుక్ అండ్ చాలా బాగుంటుంది చూడడానికి ఫ్రంట్ సైడ్. నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కుట్టాను. అది మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సెస్ కట్ చాలా ఈజీ మెథడ్లో బిగినర్స్ ఈజీగా కట్ చేసి కుట్టేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ప్రొఫెషనల్ స్టైల్లో. సో ఇలా ఆ పేపర్ ప్లాస్టిక్ ఇలా కుట్టుకోవాలి అండ్ చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. సో దట్ మనకి నీట్గా వస్తుంది డిజైన్. చిన్న చిన్న కట్స్ ఇస్తూ టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేసేయడమే, అంతే. రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ స్లీవ్స్ డిజైన్ చూద్దాం. ఇక్కడ మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా చాలా చిన్నగా పెట్టాలి. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టేసుకొని దీనికి ఆపోజిట్ సైడ్ కింది వైపు ఆపోజిట్ సైడ్ కుట్టాలి. అప్పుడు మనకి బెలూన్లా వస్తుంది, ఇలా పఫ్లా వస్తుంది అన్నమాట. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని మనం బార్డర్ అటాచ్ చేయాలి. బార్డర్ ఇక్కడ ఫస్ట్ లెంత్ చూసుకోవాలి, ఎంత లెంత్ ఉందో అంత చూసుకొని అక్కడ నుంచి మిడ్ పాయింట్ నుంచి ఇలా ఇక్కడ నేను క్లోజ్ చేసి కుడుతున్నాను దారాలు వెళ్ళకుండా. ఇలా ఓన్లీ 2 సైడ్స్ స్టిచ్ చేయాలి, రఫ్ స్టిచ్ వేయాలి, అప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది మనకి. ఇలా స్టిచ్ వేసేసి 2 సైడ్స్ హ్యాండ్కి అటాచ్ చేసేయాలి బార్డర్ని. మనం మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అక్కడ మార్క్ చేసుకొని ఇలా చూసుకొని కుట్టాలి బార్డర్ని. ఇలా కుట్టేసాక టాప్ స్టిచ్ వేసేస్తే మన డిజైనర్ స్లీవ్ రెడీ అయినట్టే, అంతే. దానికి ఇంకా ఏమైనా డెకరేట్ చేసుకోవాలనుకుంటే మనం ఫ్యాబ్రిక్ బటన్ని అటాచ్ చేసుకోవచ్చు, అంతే. డిజైన్ స్లీవ్ రెడీ అయిపోయింది.